ప్రైజ్ ది లార్డ్. మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ క్రైస్ట్ సెంటర్డ్ ఫ్యామిలీకి, క్రీస్తు కేంద్రిత కుటుంబానికి ప్రేమపూర్వకమైన ఆహ్వానం. ప్రియమైన వారలారా, నిన్నటి దినాన భార్యాభర్తలు ఏక శరీరం ఎలాగు అని మనం నేర్చుకున్నాం. అదే రీతిగా భార్యాభర్తలు ఏక శరీరం ఎలాగు, క్రైస్తవేతరులు కూడా భార్యాభర్తలు ఏక శరీరం అని నమ్ముతున్నారు. ఎలాగునా? వాళ్ళు అర్ధనారీశ్వరుడు, నిలువులో సగం సగం అని నమ్ముతున్నారు. కానీ లేఖనం ఏం చెప్తుంది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 11వ వచనంలో, ప్రభువునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు, పురుషునికి వేరుగా స్త్రీ లేదు. అలాగనే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో 23వ వచనంలో, భార్యకు శిరస్సు భర్త అంటే తలభాగము పురుషుడని, దేహమంతా స్త్రీ అని, అంటే విడదీయరేలంతా వారిద్దరు ఏకమై ఉన్నారని బైబిల్ మాట్లాడుతుంది. కాబట్టి భార్యాభర్తలుగా మీరు ఒకటిగా ఉన్నారా ప్రశ్నించుకోండి. తలభాగంగా పురుషుడు, దేహంగా స్త్రీ ఉండి వారు ఒకటిగా ఉన్నట్టుగా, దేవుని మహిమ కొరకు ఏకపరచబడినట్లుగా ఉండుటకు దేవుడు సహాయం చేయునుగాక. ఆమేన్.